అసలు శ్రీహరి గారు హీరో కావడానికి ఒక రచయితగా మీరు కూడా పునాది వేశారన్న విషయం ఎవరికీ తెలియదు. తెలియదండి. ఆ పునాదుల్లో మీది కూడా గట్టి పునాది అని చాలామందికి తెలియదు. అందరూ పోసాని కృష్ణమురళి గారు రాశారని అనుకునేటటువంటి పరిస్థితులు, అంటే అలా అలా ప్రచారం అయిపోయింది అది. కాకపోతే ఆ వరుసగా మొదట 3 సినిమాలు అవన్నీ మీ 2 సినిమాలండి. ఫస్ట్ పోలీసు దేవ 2 సినిమాలు ఆ పునాది మీరు వేశారు. అది ఎలా అసలు ఆ కలయిక ఎలా కుదిరింది? అప్పటికి 5-6 సినిమాలు నేను ఆ బ్యానర్లో రాశానండి. నేను చెన్నైలో ఉన్నానండి, ఇక్కడ రావట్లేదు. అప్పుడు ఇంకా షిఫ్ట్ కాలం. చెన్నైలో ఉండే సడన్గా కవర్ పెట్టి ఇలా శ్రీహరిని హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాము. నాగేశ్వరరావు డైరెక్టర్, కేఎస్ నాగేశ్వరరావు డైరెక్టర్. ఆ కేఎస్ నాగేశ్వరరావు ఎవరో నాకు అప్పుడు అంతవరకు తెలియదండి. వెంటనే బయలుదేరి రమ్మని చెప్పి నాకు ఫోన్ చేస్తే నేను వచ్చానండి. ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ తీసి వాళ్ళ ఇంటి దగ్గరలో ఏర్పాటు చేశారండి. ఇలా పోలీస్ పాత్ర చేయాలనుకుంటున్నాం, శ్రీహరి హీరో అని చెప్పినాను. అప్పటి వరకు శ్రీహరి గారు ఏంటంటే కామెడీ క్యారెక్టర్స్, విలన్ కామెడీ క్యారెక్టర్స్ అట్లా చేస్తున్నటువంటి స్థితి అండి. పైగా ఇండస్ట్రీ కూడా బాగోలేదండి ఆ సమయంలో. బాగోకపోతే చాలామంది కామెంట్లు చేసేవారండి. ఫోన్లు చేసి చెప్పేవారు మిత్రులు, రానా నీకు ఏంటి ఈ సినిమా తీస్తున్నావు, ఇప్పుడు ఇంత అవసరం నీకు, పైగా ఒక కమెడియన్ తీసుకెళ్ళి హీరో చేస్తున్నావు, పోలీస్ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తావు, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, ఇలాగా నిరుత్సాహపరిచేవారు ఆయన. నిరుత్సాహపరిచినప్పుడల్లా ఇవన్నీ మామూలు ఎలాగ ఉంటాలే, నేను ఫిక్స్ అయ్యాను, మనం చేద్దాము, పోలీస్ పాత్ర మాత్రం ఒకటే చేయాలనుకున్నాను, మనకి ఎట్లా ఉండాలంటే రాజశేఖర్ యాక్ట్ చేసినటువంటి అంకుశం అంత పవర్ఫుల్గా ఉండాలి అని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి నువ్వు ఏం ఆలోచించమని చెప్పి నా మీద పెట్టారు. నెమ్మదిగా ఒక్కోటి కూర్చుకుంటూ అందులో అరుల్ పాండ్యన్ క్యారెక్టర్ కూడా యాడ్ చేసి ఒక మంచి క్యారెక్టర్ అట్లా తీసుకుంటూ జరిగిందండి. అయితే ఈ లోపు చాలామంది డిస్కరేజ్ చేయడం మొదలుపెట్టారు. సరే పాటలు ఉండాలా లేదా, ఇదో ప్రశ్న వచ్చిందండి. కానీ పాటలు ఉండాలా, పెట్టాలా, మానాలా అని చెప్పి సందిగ్ధంలో ఉన్నారండి. డైరెక్టర్ కూడా ఏదైనా 2 పాటలు పెడితే బాగుంటుందేమో అని మహేంద్ర గారు చెప్పలేకపోతున్నారండి. సరే నేను నా ఆలోచనలో నేనున్నాను, నా కథ, నా సీన్లు, నా వ్యవహారం నేనున్నాను. అప్పటికి దగ్గర ఒక 15 రోజులు గడిచిపోయినాయి. అందులో ఒక ఆయన అన్నారు, ఈ పాటల తర్వాత చూద్దాలంటే మీ సీన్ కార్డు వేసేయండి అని అన్నారు. నాకు స్క్రీన్ ప్లే మీద ఏంటంటే ప్రత్యేకంగా ఒక గ్రిప్పు. చెన్నైలో ఉండగా నేను కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు చదవటం వల్ల, కొన్ని ఇంగ్లీష్ సినిమాలు తర్జన భర్జనలో నేను ఫ్రెండ్స్తో చాడడం వల్ల అసలు స్క్రీన్ ప్లే అంటే ఏంటి అనేటువంటి చాలా పెద్ద అవగాహన వచ్చిందండి. ఇప్పుడు రాసే సీనిక్ కార్డు స్క్రీన్ ప్లే కాదని ఆ రోజుల్లో నేను గుర్తించి స్క్రీన్ ప్లే రావటం వల్ల ప్రత్యేకంగా కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లో చూసి దాంట్లో హాలీవుడ్ సినిమాలకు స్క్రీన్ ప్లేకి ఎంత ప్రాముఖ్యత ఉందనేది గ్రహించి ఆ బాటలో వెళ్ళాలనుకున్నాను అసలు యాక్చువల్గా రైటర్గా. ఏది ఖైదీనాగం ఇదంతా అయిన తర్వాత. అయితే ఒక సినిమాలో కూర్చున్నప్పటికి రచయిత డైలాగ్స్ రాసి రచయితకు మాత్రం ఇంపార్టెన్స్ ఉంది తప్ప కథా రచయిత కానీ ఒక స్క్రీన్ ప్లే రాసే ఇతర రచయితలు కానీ సెకండ్ గ్రేడ్ కింద ఉందండి. అలా ట్రీట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో అట్లా ఉండేదండి. ఓన్లీ డైలాగ్ రచయితకి ప్రాధాన్యత. ఎందుకంటే డైలాగుల మీద ఎక్కువ సినిమా నడవటం, కథ నడవటం, డ్రామాల్లో లాగా ఉండే రోజులండి అవి. సో అది గమనించానండి, కాదు ఇది మనం కూడా డైలాగ్ రైటర్ అయితేనే మనకు మర్యాద వస్తుంది, ప్యారలల్గా చేయాలని చెప్పి నెక్స్ట్ డైలాగ్ రైటర్ కింద మారడం జరిగిందండి. అయితే ఇప్పుడు గ్రహించారు చాలామంది స్క్రీన్ ప్లే అనేటువంటిది ఒక సపరేట్ శాఖ, కంప్లీట్గా అది ఒక కింద వచ్చిందండి. ఇంకో క్రాఫ్ట్ అది, ఒక క్రాఫ్ట్ అది. అప్పుడు నేను ఇలాగ పాటలు అంటే మీరు స్క్రీన్ ప్లే రాయండి, ఎందుకలా అంటే నేను రాయనండి. ఏంటంటే అప్పటికే నాకు ఒక గ్రిప్ ఉందండి దాని మీద. పాటలు నాకు పెడుతున్నారా లేదో తెలిస్తే అప్పుడు రాస్తారండి అని అన్నా. ఇది ఆల్రెడీ చెప్పింది ఒకసారి, అయినా మళ్ళీ చెప్తున్నాను. అదేంటండి పాటలకి సీన్లకి సంబంధం ఏముందండి? అది ఉందండి, అది నేను ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు, సినిమా చూసిన తర్వాత మీకు అర్థం అవుద్ది, నేను ఇప్పుడు చెప్పలేను కూడాను అంటే. నా మీద అభిమానం, వాళ్ళకి ఒక గౌరవం ఉంది, నమ్మకం ఉందండి. సరే వెంకటరావు ఏదో ఉంటేనే అలా మాట్లాడుతూ ఊరికే మాట్లాడని సరే మీ ఇష్టాన్ని వదిలేశారు. 2 రోజులు అయిన తర్వాత డైరెక్టర్ మహేంద్ర గారు అడిగారు, సరే మీరే చెప్పండి ఏం చేద్దాం, పాటలు ఉంచుతారా లేదా అని చెప్పారు. సరే నేనన్నాను, మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ఎక్స్పెరిమెంటల్కి వెళ్ళిపోదాం, పాటల వల్ల ప్రయోజనం లేదు. శ్రీహరి గారి మీద ఇప్పుడు హీరోగా చేస్తున్నాం, అది కూడా రిస్కే, పాటలో రిస్కే. ఈ రోజు మామూలు పాటలే పెద్ద హీరోల మీదే ఎంత అవుతుందో కూడా తెలియట్లేదు, ఏదో మెకానికల్గా ఉండాలి కాబట్టి పెడుతున్నారు, వెళ్తున్నాయి. అయితే పాటలు లేకుండా ఎక్స్పెరిమెంట్కి వెళ్ళిపోదాం, పాటలు లేకుండా. ఒకవేళ పాటలు లేకపోతే ఏమవుద్దేమో అని భయపడతారేమో మీరు. చాలా మలయాళం సినిమాలు మన తెలుగులో 70 కూడా మంచి హిట్లు అయినాయి, అవును, పాటలు లేకుండా. సో మనం కూడా అదే బాటలు ఎందుకు వెళ్ళకూడదు అన్న. ఆయన వెంటనే, ఆయన చాలా కాల్కులేటర్ అండి, నుంచి కో డైరెక్టర్ పనిచేశాడు ఆయన, మహేంద్ర గారు. వెంటనే లేదు పాటలు లేదు అన్నాడు, అంతే, లేకుండా వెళ్ళిపోదాం. ఆయన ఎంత లెక్కేస్తాడంటే బడ్జెట్లో చాలా పెర్ఫెక్ట్గా ఉంటుందండి. పాతకాలం ఇది కదండి, రూపాయి అంటే రూపాయలు అవ్వాలండి, ఒక 10 పైసలు కూడా తేడా రాకూడదు. పాట రికార్డ్ చేస్తే పాట రికార్డింగు, రైటింగు, దాని షూటింగు, ఫిల్ము, అప్పుడు అయ్యే ఖర్చు, రోజులు, ఇవన్నీ కాల్కులేట్ చేస్తాడండి. సో అదంతా వేస్ట్ కదా,
మనకి పైగా అడ్డుపడతా ఉంటాయి. అన్ని షార్ట్ టైంలో లెక్కేసి వద్దన్నాడండి. మొదలెట్టాను. సీన్ రికార్డ్ రీసెల్ ఫైల్ అయిపోయింది. డైలాగ్ వర్షన్ రాశాను, ఫైల్ అయిపోయింది. నాదేంటంటే వన్స్ ఒక లాక్డ్ స్క్రిప్ట్ ఇచ్చేసారంటే నేను వెళ్ళిపోతానండి. ఇక ఏం చేద్దాం, ఇంకా అది వాళ్ళ ఇష్టం, అది మార్చుకుంటారో చేర్చుకుంటారో అనేటువంటిది. అంత ఫైనల్ రీడింగ్ అయిపోయిన తర్వాత రీడింగ్ ప్రత్యేకంగా నేనే ఇస్తానని చెప్పి రీడింగ్ ఇచ్చేటప్పటికి చాలా ఆనందపడ్డారు. నేను డైరెక్టర్ని కేకేసి ఒక మాట చెప్పాను, బాబు ఈయనకంటూ ఒక డిక్షన్ లేదు, కామెడీ డిక్షన్ తప్ప హీరోకి, మన శ్రీహరి గారికి. ఇదేంటంటే చాలా పవర్ఫుల్ క్యారెక్టరు, డైలాగ్ కూడా చాలా పవర్ఫుల్గా చెప్పాలి, దానికి చాలా ఒక డెన్సిటీ ఉండాలి. నేను ఆ డెన్సిటీని దృష్టిలో పెట్టి డైలాగ్ కన్స్ట్రక్షన్ చేశాను. నాకు అది అలవాటు. అంటే ఒక పాత్ర నోట్లోంచి ఎలా వస్తుందో అదే నోట్లో నేను కాల్కులేట్ చేసుకుని రాసినటువంటి డైలాగ్ అవుట్పుట్ అలా ఇచ్చారు మీరు, ఇచ్చాను. అంటే నువ్వు అట్లాగా అదే టైమింగ్లో ఇవ్వాలి. టైమింగ్ ఉంటాయి కదా, అదే డెన్సిటీలో చెప్పించాలి, లేకపోతే తేడా వచ్చేస్తుంది అని చెప్తే అర్థం చేసుకున్నాడు అతను. అప్పటికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడే డైలాగ్ చూసాడు అతనికి. చివరికి మళ్ళీ విన్నాడు అతను కొన్ని సీన్స్ కేఎస్ నాగేశ్వరరావు. ఎందుకంటే అతని యొక్క మార్చకపోతే మళ్ళీ పాత పద్ధతిలో చెప్పాడంటే క్యారెక్టర్ నిలబడదండి, డైలాగ్స్ నిలబడవండి, సీను నిలబడదండి. ఖచ్చితంగా మనకు ఆ పవర్ తీసుకురావాలి, అలాగే చెప్పించాలండి. లక్కీగా ఏంటంటే నాగేశ్వరరావు కూడా ఫాలో అయ్యి అర్థం చేసుకుని నేను ఏదైతే చెప్పానో అదే డెక్షన్ తోటి అక్కడ ఇంకా మనం శ్రీహరి గారు అంటే మంచి వాయిస్, మంచి డైలాగ్ ఉంది ఆయన దగ్గర. యాక్చువల్గా చాలా మంచి డైలాగ్ ఉంది, మంచి వాయిస్ ఉందండి. అది వెంటనే గ్రాస్ప్ చేసి అది పట్టుకుని చెప్పాడండి. అందుకే ఫస్ట్ 2 సినిమాల్లో ఉండేటువంటి ఆ యొక్క గ్రిప్పు తర్వాత కొంత తగ్గుద్ది కొన్ని చోట్ల. మీకు మిగతా సినిమాలు మీరు అబ్జర్వ్ చేసి అర్థం. బట్ ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేశాడు ఆయన, ఆ హీరోయిక్ స్టాండర్డ్ మాత్రం మెయింటైన్ చేశారు ఆయన. అంచేత ప్రత్యేకంగా దానికి అది రావడానికి కారణమైంది. పోలీస్ అయితే ఏమైపోయిందంటే మీరన్నా అడిగిన దానికి సమాధానం, నేను అయిపోయిన వెంటనే నేను చెన్నై వెళ్ళిపోయానండి. ఇండస్ట్రీలో సహజంగా మన తప్పులు కూడా ఉంటాయండి. మన క్రెడిట్ని మనం క్యాష్ చేసుకోవాలండి, దాన్ని ప్రమోట్ చేసుకోవాలి. నాకు 2-3 జర్నలిస్ట్ మిత్రులు కూడా చెప్పారు, ఎందుకు చేద్దామంటే ఎందుకంటే అవి చూసి వాళ్ళు చెప్పాలి కానీ మనం చెప్పుకోవటం ఏంటి అని ఇవ్వండి. నేను ప్రమోట్ చేసుకోవడంలో వెనకబడ్డాను. ఆ వెనకబడటంతో ఆటోమేటిక్గా ముందుకి నెట్టి వెళ్ళి వాళ్ళు వెళ్తారు. అది వారి తప్పు కాదండి. ఇప్పుడు ఎవరన్నా ఆ ప్రాంతంలో అలాగే చేస్తారు, ఆ ప్లేస్లో. అంచేత ఎవరిని తప్పడానికి లేదండి. సో అట్లా వెళ్ళిపోయానండి. అది అట్లాగా నేను కొంచెం కనుమరుగరటానికి తర్వాత సినిమాలు ఏది నేను రాయకపోవటం అన్ని. పోలీసు విడుదలై ఘన విజయం సాధించింది అని తెలిసినప్పుడు మీరు ఎలా భావించారు? చాలా ఆనందంగా భావించానండి. ఎవరికైనా ఆనందం ఉంటుంది. నాకేంటంటే ఫోన్ వచ్చిందండి ఆఫీస్ నుంచి. ఎవరు చెప్పారు ముందు మీకు? నాకు ప్రకాష్ రెడ్డి గారు అని చెప్పి. అవును తెలుసు, శ్రీమాన్ వాళ్ళ ఫాదరు. నన్ను అక్కడ పరిచయం చేసింది ఆయన. అక్కడ మహేంద్ర గారికి ఆయన మంచి ఫ్రెండ్ అండి. ఇద్దరు కలిసి సినిమాలు తీశారు, విడివిడిగాను చేస్తున్నారు. వీళ్ళు రాజమండ్రి సక్సెస్ఫుల్ యాత్రకు వెళ్ళారండి. అక్కడ రాజమండ్రిలో సినిమా ఆడుతూ ఉండగా మధ్యలో వీళ్ళు శ్రీహరి గారు, నిర్మాత గారు వీళ్ళందరూ ఉండగా అందులో ఒక జర్నలిస్టు గట్టిగా అరిచాడంట, పులి కడుపుని పులే పుడద్ది, దాసం గోపాలకృష్ణ కడుపుని దాసం వెంకట్రావు పుట్టి పుల్లాంటి డైలాగ్ రాశాడని చెప్పి జర్నలిస్ట్ అన్నాడటండి. అప్పుడు వెంటనే రూమ్కి వచ్చాయని నాకు ఫోన్ చేశాడు ఇట్లా అని. నిజంగా జర్నలిస్ట్ ఎవరు మనకి తెలీదు, నేను కూడా తెలిసి ఉండకపోవచ్చు. పబ్లిక్లో అలా ఉంటుంది అనేది నాకు అప్పుడు అర్థమైంది. పబ్లిక్ పల్స్ అలా ఉంటుందని. అది అన్న తర్వాత అప్పుడు ఆ ఫోన్లో చెప్పాడు, సూపర్ హిట్ అండి, ప్రత్యేకంగా మీకు పెద్ద పేరు వచ్చింది ఆయన ఒక మాట చెప్పాడండి. అప్పుడు ఫస్ట్ కాపీ రాగానే ఇక్కడ ప్రివ్యూ వేశారంటండి దాసర్ గారు, ఇంకా ఎవరెవరో చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది. ఇంకేంటంటే మహేంద్ర గారు నాన్నగారు ఆయన పోలీస్ ఆఫీసర్ అండి. ఆయన ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి షో వేశారండి. ఫస్ట్ దాసరి నారాయణరావు గారు అడుగు బయటికి పెట్టగానే దీనికి రైటర్ ఎవరో అని అడిగాడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.